సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మృగశిర కార్తె ప్రారంభమవుతున్నటువంటి ఈరోజు మనకి ఈ కార్తెలని కానీ చూసుకున్నట్లయితే పూర్వకాలంలో చాలా ప్రాధాన్యత ఉండేది. ఒక్కొక్క కార్తెని ఒక్కొక్క రకంగా మన పూర్వీకులు విశ్లేషించారు. మృగశిర కార్తె వచ్చిందంటే మూడు లోకాలు చల్లబడతాయి అనేటువంటి ఒక అర్థము అనేది ఉంది. ఎందుకంటే రోహిణి కార్తెలో రోళ్ళు పగిలిపోయేటువంటి ఎండలు అనేవి గత కాలంలో మనం పెద్దల నుంచి తెలుసుకున్నటువంటి అంశము. రోహిణి కార్తెలో రోళ్ళు కూడా పగిలిపోయేటువంటి ఎండలు ఉంటాయి అనే వాళ్ళు దానికి తగ్గట్టుగానే మనం చూసాము. ఈ మధ్యకాలంలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ ఎండలకు చూసి రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోహిణి కార్తె ముగించుకొని మృగశిర కార్తె ఈరోజు ప్రారంభమైంది. ఆ మృగశిర కార్తె ప్రారంభం అవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి కూడా రైతులు చాలా సన్నాహాలు చూసుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో ఈ మృగశిర కార్తె శుభసూచకంగా ఆ మృగశిర కార్తె వచ్చిందంటేనే మూడు లోకాలు చల్లబడి వర్షాలు వస్తాయి, పంటలు పండించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఇలా వర్షం ఎలా పడతా ఉందో. వినుకొండలో భారీగా వర్షపాతం నమోదైంది. ఈ మృగశిర కార్తె ప్రారంభం రోజున వర్షం పడటం చాలా మంచిదని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. తర్వాత ఈ మృగశిర కార్తె ఎప్పుడైతే వస్తుందో ఈ మృగశిర కార్తెతో చాలా చోట్ల చేప మందు కూడా చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది అని చెప్పేసి చేపలు తినటం కూడా ఈ కార్తె రోజు ప్రారంభం అనేది మనకి సాంప్రదాయంగా వస్తూ ఉంది. సో మనం చూసినట్లయితే ఈ మృగశిర కార్తె ప్రారంభం రోజున ఇలా వర్షాలు పడటము, రోళ్ళు పగిలిపోయేటువంటి వెండల నుంచి మనం విముక్తి పొందినట్లయింది. కార్తెలు అనేవి నక్షత్రాలను బట్టి నిర్ణయించబడతాయి. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కార్తె పేరుగా పిలువబడేవాళ్ళు. అలా వచ్చినటువంటి పేర్లే ఈ యొక్క కార్తెలు కూడా 27 నక్షత్రాలనే కార్తెలుగా పిలువబడుతూ ఉంటాయి. రోహిణి కార్తె అయిపోయి మృగశిర కార్తె వచ్చింది. ఈ మృగశిర కార్తె వచ్చిందంటేనే మూడు లోకాలు చల్లబడతాయి అనేటువంటి ఒక నానుడి ఉంది. తర్వాత ఎందుకంటే రోహిణి కార్తెలో రోళ్ళు పగిలిపోయేటటువంటి ఎండలు ఉంటాయి అనేది వెనక మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఎండలో చాలా విపరీతంగా చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఎండల యొక్క ధాటికి తట్టుకోలేక చాలా ప్రజలు కూడా చాలామంది పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఈరోజు ఈ మృగశిర కార్తె ప్రారంభం అంటేనే మూడు లోకాలు చల్లబడతాయి అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు మంచి వర్షము పడటం జరిగింది. ఈ వర్షం పడటం అంటే వ్యవసాయ పనులకు ప్రారంభ సూచికకు కూడా చెప్తూ ఉంటారు. రైతులు ఈ మృగశిర కార్తె దగ్గర నుంచి పొలం పనులు కూడా చేసుకోవడానికి వీలుగా తమ యొక్క పొలాలని సిద్ధం చేస్తూ ఉంటారు. అందుకని ఈ మృగశిర కార్తె ప్రారంభం చాలా హర్షించదగినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ పనులకి ప్రారంభానికి మూలమైనటువంటి ఈ మృగశిర కార్తె ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటిది. మృగశిర కార్తె వచ్చిందంటేనే మూడు లోకాలు చల్లబడతాయి, వర్షాలు పడతాయి అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు మృగశిర కార్తె ప్రారంభంతో వర్షం పడటము హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు.